వెల్కమ్ టు సిఆర్డిఏ స్టోరీస్. ఈసారి మాట్లాడబోయే టాపిక్ అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు అని పారిజాత మొక్క లాంటి మన రాధాకృష్ణన్న గారు ఆగస్టు 10, 2025 రాసిన వార్త మీకోసం. ఎందుకురో 11 నెలలైంది, ఆ వార్త ఇప్పుడు అట్టుకొచ్చా అని అంటారేమో. అట్టుకొచ్చానంటే అప్పట్లో నా అన్నగారు ముఖ్యమంత్రి గారికి ఒక గమనిక అంటూ రాశారు చూడండి. 11 నెలలు అవుతుంది కదా, 11 నెలల్లో నిబంధనలు మార్చండి ఏదో అన్నారు కదా, ఏమైనా మారిందా లేదా కనుక్కుందామని ఇప్పుడు చేశారు. మరి అన్న రాసిన వెంటనే ఒక వారంలోనో నెలలోనో వేసాం అనుకోండి, ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చినట్టుండేది కాదేమో. కానీ 11 నెలలు అనేది సరైన సమయమే కదా. ఆ నిబంధనల్ని మార్చారా లేదా, మార్చకపోతే ఎప్పుడు మారుస్తారో కనుక్కుందాం, రైతుల తరపున మాట్లాడదాం. అప్పట్లో నా దేవుడు రామతులసన్న గారు కూడా అక్కడ రైతులకు సంఘీభావంగా పెరుగన్నం తిన్నారు కదా, అలా ఇట్లా నేను కూడా సంఘీభావంగా ఈ ప్రశ్న అడుగుతున్నా. సరే, వీడియో చూడండి. నాడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు, నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకోవంటున్న అధికారులు. ఇంకో చోట నా రాధాకృష్ణ రాశారు, సింగిల్ బిట్ అయితే సూపర్ కదా, లోపల పేజీలో ఉంటుంది, అది కూడా చూపిద్దాం. ఇంతకీ సింగిల్ బిట్ అయితే సూపర్ కదా అని ఎందుకు అనుకున్నట్టు? నారాయణ స్వామి అనే రైతు గారు తనకు వచ్చిన 1000 గజాల ప్లాట్ని 700 గజాల ప్లాట్ని విభజించమని సిఆర్డీఏ దగ్గరికి వెళ్ళి అడిగారట. అలా కుదరదండి, నిబంధనల ప్రకారం ఇలా విభజించడం కుదరదండి అన్నారు అని మా అన్న వార్త రాశారు. అంటూనే మా అన్న ఇంకోటి కూడా రాశారు. ఏంటంటే రైతులు అన్నారట, ఏమండి మేము మీకు పొలాలు ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు పెట్టలేదు కదా, మీరు మాకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలు ఏంటి అని అన్నారట. అప్పుడు సిఆర్డీ అధికారులు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో నిబంధనల పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెట్టారట. ఆ నిబంధనల్లో ముఖ్యమైనది ఏంటి అంటే క్లాజ్ 9.18, నగర మౌలిక వసతుల కల్పన దృష్ట్యా. అమ్మితే మొత్తం ప్లాట్ అమ్ముకోవాలి, లేకపోతే మొత్తం ఉంచుకోవాలి తప్ప సగం సగం లేదా పావులా ఇట్లా విడదీస్తా అంటే కుదరదు. మా అన్న రాసినట్టుగా ఒక 1000 గజాల ప్లాట్ ఉందనుకోండి, మన అమరావతి లాగా పెరుగుతుంది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఏముంది అపార్ట్మెంట్లు కట్టుకుందాం అని అనుకుంటాం. ఎప్పుడు అనుకుంటాం? ఆ రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజు, నీరు ఇట్లాంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాయి. నాకు అర్థమైనంత వరకు కొంతమంది రైతు సోదరులకి ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే విభజించలేము అని మాత్రమే. ఒక్కసారి ఇలా ఎల్పిఎస్ ప్లాట్లో రోడ్లు ఇట్లా మొత్తం డెవలప్ చేసి ఇస్తే, మీ ప్లాట్ని 2 ప్లాట్లుగా సబ్ డివైడ్ చేయలేనప్పుడు నగర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా, నగర అందం దృష్ట్యా, మరి దాంట్లో మౌలిక సదుపాయాలు అనే మాట చాలా బాగుంది. దాని ప్రకారం అపార్ట్మెంట్లు అదే 1000 గజాల ప్లాట్లో 2 ప్లాట్లుగా డివైడ్ చేయకూడదు, కానీ 50 యూనిట్లు అపార్ట్మెంట్లు కట్టొచ్చా, కట్టడానికి అనుమతులు ఉంటాయా, ఉండకపోతే రేట్లు పెరుగుతాయా? సరే, ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.